పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం జూలై నెల 16వ తేదీ నుండి 31వ తేదీ వరకు మకర రాశిలో జన్మించినటువంటి వారికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. ఈ రాశి ఫలితాలు మీకు అత్యంత ఖచ్చితమైనటువంటి యాక్యురేట్ ప్రిడిక్షన్స్ అందించడం కోసం మేము చేసేటటువంటి శ్రమ కొంచెం ఎక్కువగా ఉంటుంది. రాశి ఫలితాలు చూసినటువంటి మీరు ఇవి మీకు ఎంతవరకు వర్తిస్తున్నాయి, ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి అనేటటువంటి విషయాన్ని ఒక కామెంట్ రూపంలో తెలియచేయండి. అప్పుడు మేము ఇంకా చాలా ఖచ్చితమైనటువంటివి కానీ ఇంకా అధికంగా ఇవ్వటం కోసం ప్రయత్నిస్తాము. సహజంగా ఇప్పుడు చెప్పేటటువంటి రాశి ఫలితాలు 90% మందికి 90% ఫలితాలు వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో, ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందుతున్నారో దానికి కారణం ఏమై ఉంటుందంటే వారి యొక్క వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావం అయి ఉంటుంది. అటువంటి సందర్భంలో వారి యొక్క వ్యక్తిగత జాతకాన్ని ఒక్కసారి విశ్లేషించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష పరిహారం చేయించుకుంటే సత్ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ఇక్కడ ప్రస్తుతం మకర రాశి వారికి జరుగుతున్నటువంటి గ్రహస్థితులను కనుక పరిశీలించినట్లయితే మిశ్రమమైనటువంటి గ్రహస్థితి ప్రస్తుతం కనిపిస్తున్నది. కారణం ఏమిటంటే మకర రాశ్యాధిపతి అయినటువంటి శని రాశికి తృతీయ స్థానంలో వక్రంలో సంచరిస్తున్నాడు. రాశ్యాధిపతి అయిన శని రాశికి తృతీయ స్థానంలో వక్రంలో సంచరించేటప్పుడు కొంచెం బంధువులతోటి కానీ, మిత్రులతోటి కానీ, సోదరులతోటి కానీ స్వల్పమైనటువంటి విభేదాలు కలిగే అవకాశాలు ఉంటాయి. ఏదైనా పనులు మొదలుపెట్టినప్పుడు మధ్యలో ఆటంకాలు కలిగి, విఘ్నాలు కలిగి, ఇబ్బందులు కలిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే మనస్పర్ధలు కలగటం కానీ, అపవాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీనికి సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు కూడా తెలియజేస్తాను. ఆ పరిహారాలు పాటించండి. తరువాత మీ జన్మరాశికి 6వ స్థానంలో గురుడి యొక్క సంచారం జరుగుతున్నది. 6వ స్థానంలో సంచరించేటటువంటి గురుడి యొక్క ప్రభావం కారణం చేత ఈ మాసంలో మకర రాశి వారికి స్వల్పమైనటువంటి అనారోగ్యం కూడా సూచిస్తున్నది. కానీ మకర రాశికి 10వ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు మీ రాశికి 5వ స్థానంలో 26వ తేదీ ఉదయం 8:53 వరకు సంచరిస్తాడు. అంటే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో 23వ తేదీ వరకు బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. 26వ తేదీ వరకు బ్రహ్మాండమైన ఫలితాన్ని పొందుతారు. 26వ తేదీ తర్వాత మాత్రము స్వల్పమైనటువంటి ఉద్యోగపరమైన ప్రతికూలతలు అనేవి కలిగే అవకాశాలు ఉంటాయి. అన్నింటికంటే ప్రధానమైన విషయం ఏమిటంటే 7వ స్థానాధిపతి అయినటువంటి చంద్రుడి యొక్క సంచారం కూడా మీ రాశికి తృతీయ స్థానం నుంచి ప్రారంభమవుతుంది. 7వ స్థానంలో రవి బుధ గ్రహాల కలయిక, అంటే మీ జన్మరాశికి అష్టమాధిపతి మరియు షష్టాధిపతి అయినటువంటి రవి బుధ గ్రహాలు రెండూ కూడా 7వ స్థానంలో 7th హౌస్లో సంచరించేటప్పుడు మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించాలి. అన్నింటికంటే ప్రధానమైన పాయింట్ ఏమిటంటే 8వ స్థానంలో సంచరించేటటువంటి కుజకేతు గ్రహాలు మకర రాశి వారికి పూర్తిగా అవయోగాన్ని కలిగిస్తాయి. అంటే ప్రతికూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. విపరీతంగా ఆర్థికంగా నష్టం కలిగించేటటువంటి పరిస్థితులు కానీ, లేదా రియల్ ఎస్టేట్ కానీ, భూముల ద్వారా కొన్ని రకాల ప్రతికూల సమస్యలు కానీ, లేదా లీగల్ ప్రాబ్లమ్స్ రావటం కానీ, ఇంకా చెప్పాలంటే ప్రయాణాలు చేసేటప్పుడు ప్రయాణ సంబంధమైనటువంటి ప్రతికూలతలు, ఇబ్బందులు కానీ, లేదా రావాల్సిన ధనం చేతికి రాకపోవటం కానీ, ఇలా రకరకాలైనటువంటి ఇబ్బందులు అనేటటువంటివి మీకు 8వ స్థానంలో సంచరించేటటువంటి కుజుడు యొక్క ప్రభావం కారణం చేత జరుగుతాయి. అయితే అసలు మనం ఫస్ట్ డే వైజ్గా వీరికి ఏ విధంగా ఉందో పరిశీలన చేసిన తర్వాత వివిధ రంగాల వారిగా వీరికి ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో కూడా ఇప్పుడు తెలియజేస్తాను. ప్రధానంగా తీసుకుంటే 16వ తేదీ ఉదయం నుంచి 18వ తేదీ ఉదయం 4 గంటల వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక పరిశీలిస్తే ఇక్కడ మీకు మానసికమైనటువంటి స్థిరత్వం కనిపిస్తుంది, మానసికమైనటువంటి పరిపక్వత కూడా కనిపిస్తుంది, ప్రయాణ యోగాలు అనేటటువంటివి కూడా కనిపిస్తున్నాయి. చిన్న ప్రయత్నాలతో పెద్ద విజయాలు కూడా సాధించే అవకాశం ఉంటుంది. అంటే 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు మంచి ఫలితాలు అనేటటువంటి ఇక్కడ మీకు మకర రాశి వారు పొందుతారు. ముఖ్యంగా చెప్పాలంటే కొద్దిగా పని ఒత్తిడి యొక్క తీవ్రత కూడా అధికంగా ఉంటుంది. ఇక్కడ మీకు జాగ్రత్తలు ఏమిటంటే పై అధికారులతో ప్రవర్తించేటప్పుడు చాలా జాగ్రత్తగా మెలకువగా ఉండాలి. విద్యార్థులు కనుక అయితే ఒక లక్ష్యాన్ని పెట్టుకున్న లక్ష్యం కోసం ప్రయత్నించాలి. కుటుంబంలో ఏర్పడినటువంటి సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయని చెప్పాలి. వ్యాపార పరంగా కనుక తీసుకుంటే ప్రణాళికాబద్ధంగా కనుక ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు.
జూలై 18వ తేదీ ఉదయం 4 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 6 గంటల 11 నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో ఇది బ్రహ్మాండమైనటువంటి అనుకూలమైనటువంటి స్థానాన్ని ఇస్తుంది. గృహ సంబంధమైనటువంటి విషయాల్లో ఆనందం కలుగుతుంది. విద్యార్థులు విద్యా సంబంధమైనటువంటి విషయాలలో గొప్ప ఫలితాలు పొందుతారు. కానీ వాహనాలకు సంబంధించినటువంటి రిపేర్లు అనేటటువంటివి ఇక్కడ మీకు కొంచెం తలెత్తుతూ ఉంటాయి. ఉద్యోగ సంబంధమైన సమస్యలు కూడా కొంచెం వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక 20వ తేదీ ఉదయం 6 గంటల 11 నిమిషాల నుంచి 22వ తేదీ ఉదయం 8 గంటల 17 నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు విద్య కానీ సంతానం కానీ ప్రేమ సంబంధాల విషయంలో కానీ అద్భుతమైన సమయం అని చెప్పాలి. అంటే శుక్రుడి యొక్క అనుకూలమైనటువంటి సంచారం కారణం చేత ఆర్థికంగా కూడా బలోపేతమవుతారు. ఆర్థిక పరమైనటువంటి ఊరట కూడా లభిస్తుంది. కానీ మీకు 26వ తేదీ తర్వాత శుక్రుడు 6వ స్థానంలోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అంటే శుక్ర స్థాన మార్పు కారణం చేత కోర్టు సమస్యలు అనేటటువంటివి కనుక ఏమైనా గతంలో ఉంటే వాటి నుంచి కొంచెం ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఇక 22వ తేదీ ఉదయం 8 గంటల 15 నిమిషాల నుంచి 24వ తేదీ ఉదయం 11 గంటల 2 నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో స్వల్పమైనటువంటి రుణ బాధలు కానీ వ్యాధులు కానీ ఇబ్బందులు పెడుతూ ఉంటాయి. శత్రువుల యొక్క బాధలు కూడా కొంచెం పెరిగే అవకాశాలు ఉంటాయి. ప్రధానంగా మీకు అక్కడ గురు శుక్ర గ్రహాల యొక్క కలయిక ఏం జరుగుతుందంటే తాత్కాలికమైనటువంటి ఉత్సాహం కలిగినప్పటికీ విపరీతమైన ఒత్తిడి కూడా కలిగే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఉద్యోగ మార్పులు కోరుకునేటటువంటి వారికి ఇది ఉద్యోగ మార్పులు సూచించేటటువంటి సమయం అని చెప్పాలి. ప్రధానమైన జాగ్రత్తలు ఏమిటంటే ఆరోగ్యం మీద ఎక్కువగా దృష్టి పెట్టాలి. ఉద్యోగపరంగా కనుక తీసుకుంటే ఎదుగుదల కోసం కొన్ని సాక్రిఫైస్ చేయాల్సినటువంటి పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి. వ్యాపారంలో కనుక తీసుకుంటే గతంలో చేసిన రుణాల గురించి చర్చలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. వ్యతిరేకులు మీ మీద పైచేయి సాధించడం కోసం కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక 24వ తేదీ ఉదయం 11 గంటల 2 నిమిషాల నుంచి 26వ తేదీ మధ్యాహ్నం 3 గంటల 56 నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో జీవిత భాగస్వామితో చక్కటి సంపూర్ణమైనటువంటి అనుకూలత పెరుగుతూ ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలు బ్రహ్మాండంగా లాభిస్తాయి అని చెప్పాలి. ప్రధానంగా చెప్పాలంటే 7th హౌస్లో రవి బుధ గ్రహాల యొక్క కంజంక్షన్ అంటే కలయిక ఉన్నటువంటి కారణం చేత ఇతరులతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. ఎదుటి వారిని గాయపరచకుండా అంటే చాలా స్తుతిమెత్తంగా ఉండటం అనేటటువంటి చాలా మంచిది. ఇక 26వ తేదీ మధ్యాహ్నం 3 గంటల 56 నిమిషాల నుంచి 28వ తేదీ రాత్రి 12 గంటల వరకు ఉండేటటువంటి సమయంలో ఇది చాలా సంక్షోభాన్ని కలిగించేటటువంటి సమయం అని చెప్పాలి. ఊహించినటువంటి విధంగా ఆరోగ్య భయం కానీ ఆకస్మికమైనటువంటి ఖర్చులు కానీ ఆత్మస్థైర్యం తక్కువగా ఉండే అవకాశాలు కూడా పెరుగుతూ ఉంటాయి. ప్రధానంగా తీసుకుంటే కుజకేతు గ్రహాల యొక్క కలయిక తీవ్రమైనటువంటి ఉద్రిక్త వాతావరణాన్ని కూడా కలిగిస్తుంది. కాబట్టి ఎదుటివారితో మాట్లాడేటప్పుడు కానీ అంటే చాలా జాగ్రత్తలు పాటించాలి. అంటే జాగ్రత్తలు కనుక పాటించకపోయినట్లయితే చిన్న సమస్యలు కూడా పెద్ద పెద్దవిగా మారే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ కొంచెం జాగ్రత్తలు పాటించాలి. ఇక 28వ తేదీ రాత్రి 12 గంటల నుంచి 31వ తేదీ రాత్రి వరకు ఉండే సమయాన్ని కనుక పరిశీలిస్తే ఇది మీకు బ్రహ్మాండమైనటువంటి దైవభక్తి పెరుగుతూ ఉంటుంది. పెద్దవాళ్ళ యొక్క ఆశీస్సులు కూడా అందుతూ ఉంటాయి. విదేశీ యోగం కోసం ప్రయత్నించేటటువంటి వారికి అనుకూలంగా మారుతుందని చెప్పాలి. ఇక్కడ ప్రధానంగా కనుక తీసుకుంటే శని గురు గ్రహాల యొక్క అనుకూలత కూడా మీకు ఈ రోజుల్లో కనిపిస్తుంది. ఇక్కడ మీకు అంటే ఊహించినటువంటి శుభవార్తలు కూడా వినే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ కొన్ని పరిహారాలు మనము అంటే కొన్ని ప్రతికూలతలు కూడా చెప్పుకున్నాం కాబట్టి ఈ 16వ తేదీ నుంచి 31వ తేదీ మధ్యలో శనిగ్రహం యొక్క ఎందుకంటే శని తృతీయ స్థానంలో వక్రంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత శనిగ్రహం యొక్క శాంతి కోసం శనివారం రోజున నల్ల శనగలు కనుక దానం చేసినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు. అలానే అష్టమ స్థానంలో సంచరించేటటువంటి కుజకేతు గ్రహాల యొక్క ప్రభావం తగ్గటం కోసం మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామిని అర్చన చేయించడం వల్ల కూడా మంచి ఫలితాన్ని పొందుతారు. ఆరోగ్య సంరక్షణ కోసం అయితే మాత్రము ఖచ్చితంగా మకర రాశిలో జన్మించినటువంటి వారు సూర్య నమస్కారాలు ఖచ్చితంగా చేయాలి. ఆర్థిక పరమైనటువంటి స్థిరత్వం ఎందుకంటే అష్టమ స్థానంలో కుజకేతు గ్రహాలు ఆర్థిక పరమైనటువంటి స్థిరత్వాన్ని తగ్గిస్తాయి కాబట్టి ఆర్థిక పరమైనటువంటి స్థిరత్వాన్ని పొందటం కోసం శుక్రవారం రోజున లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని కనుక పారాయణ చేసినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు. ఇవి మకర రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. శుభం.